మీ సిలబస్ చూస్తే భయం వేస్తుందా? ఎగ్జామ్స్ డేట్ దగ్గరికి వస్తుంటే టెన్షన్ పెరిగిపోతుందా? నైట్ పడుకోవాలి అనిపిస్తుంది కానీ మైండ్లో ఒకటే థాట్, సిలబస్ కంప్లీట్ అవ్వదు, టైం సరిపోదు అని. మీరు ఒక్కరే కాదు, ఇండియాలో లక్షల మంది స్టూడెంట్స్ డైలీ ఇదే ఫీల్ అవుతున్నారు. చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, టాపర్స్ ఎలా కంప్లీట్ చేస్తారు హోల్ సిలబస్ అని. వాళ్ళకి ఎక్స్ట్రా బ్రెయిన్ ఉందా? వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుందా అనే క్వశ్చన్స్ మీ మైండ్లో రన్ అవ్వచ్చు. నేను వాటికి ఆన్సర్ చెప్పనా? టాపర్స్కి ఎక్స్ట్రా బ్రెయిన్ ఉండదు, ఎక్స్ట్రా టైము ఉండదు. టాపర్ దగ్గర ఉండేది కరెక్ట్ మెథడ్, క్లియర్ ప్లానింగ్, స్మార్ట్ స్టడీ స్ట్రాటజీ. ఈరోజు నేను చెప్పేది లెస్ టైంలో సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీ స్టడీ మెథడ్ టోటల్గా చేంజ్ అవ్వచ్చు. స్కూల్ నుండి మనకి ఒక రాంగ్ ఐడియా ఇచ్చారు, ఎక్కువ టైం చదివితే టాపర్ అవుతావని. కానీ రియల్ వరల్డ్లో స్మార్ట్గా చదివే వాళ్ళకి రిజల్ట్స్ ఎక్కువగా వస్తాయి. మీరు 10 అవర్స్ చదివిన మెథడ్ రాంగ్ ఉంటే యూస్ ఉండదు. కానీ మీరు 4 to 5 అవర్స్ స్మార్ట్గా చదివితే హచ్ డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే, బుక్స్ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తారు, లైన్ బై లైన్ రీడ్ చేస్తారు, హైలైట్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మర్చిపోతారు. ఇది ఎందుకు జరుగుతుంది? బికాజ్ ఆఫ్ బ్రెయిన్ ప్యాసివ్ రీడింగ్ని సీరియస్గా స్టోర్ చేయదు. మీరు సినిమా చూస్తే స్టోరీ గుర్తుంటుంది, ఎందుకు? ఎమోషన్ ప్లస్ అండర్స్టాండింగ్ అనేది అందులో ఉంటుంది కాబట్టి. సేమ్ స్టడీలో కూడా అదే అప్లై చేయాలి. టైం తక్కువ ఉంది అని ఫియర్ వస్తుంది. ఫియర్ వచ్చాక బ్రెయిన్ స్లో అయిపోతుంది. స్ట్రెస్ మెమొరీని బ్లాక్ చేస్తుంది, ఫియర్ ఫోకస్ని డిక్రీజ్ చేస్తుంది. సో ఫస్ట్ రూల్, కామ్ మైండ్ని మెయింటైన్ చేయాలి, క్లియర్ ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ లేకుండా స్టడీ స్టార్ట్ చేస్తే ఎనర్జీ వేస్ట్ అవుతుంది. బిగ్ సిలబస్ చూస్తే బ్రెయిన్ షాక్ అవుతుంది. బ్రెయిన్కి స్మాల్ టార్గెట్స్ ఇస్తే మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంటైర్ సబ్జెక్ట్స్ని చదివితే హెవీగా అనిపిస్తుంది. అదే 1 చాప్టర్ని చదివితే మేనేజబుల్. 1 టాపిక్ని చదివితే మనకి ఇదా అన్నట్టు ఈజీగా అనిపిస్తుంది. సో డైలీ స్మాల్ టార్గెట్స్ పెట్టుకో, వీక్లీ బిగ్ ప్రోగ్రెస్ వస్తుంది. యావరేజ్ స్టూడెంట్ థింక్ టైం సరిపోదు అని అనుకుంటాడు. టాపర్ స్టూడెంట్ ఎలా థింక్ చేస్తాడంటే, టైంని ఎలా యూస్ చేయాలి అని. యావరేజ్ స్టూడెంట్ బుక్ సైజ్ చూస్తాడు, టాపర్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తాడు. స్టడీ స్టార్ట్ చేసే ముందు స్టెప్ 1 టుడే టాపిక్స్ డిసైడ్ అవ్వాలి. స్టెప్ 2లో టైం బ్లాక్స్ సెట్ చేయాలి. స్టెప్ 3లో డిస్ట్రాక్షన్స్ని రిమూవ్ చేయాలి. ఇవి చాలా సింపుల్ అనిపిస్తాయి కానీ సక్సెస్ ఇవే ఇస్తాయి. బ్రెయిన్కి 3 థింగ్స్ కావాలి, అండర్స్టాండింగ్, రెపిటేషన్, యూసేజ్. ఓన్లీ రీడింగ్ అనేది యూజ్లెస్ మ్యాటర్. రీడింగ్ రైటింగ్ అనేది స్ట్రాంగ్ మ్యాటర్. రీడింగ్ రైటింగ్ అండ్ టీచింగ్ అనేది స్ట్రాంగెస్ట్ మ్యాటర్. మీ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు. సమ్ టైమ్స్ ఫ్యామిలీ ప్రెజర్, సమ్ టైమ్స్ సెల్ఫ్ డౌట్, సమ్ టైమ్స్ కంపారిజన్. బట్ రిమెంబర్, మీ స్పీడ్ డిఫరెంట్ అయినా పర్లేదు, మీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ మెథడ్ స్టార్ట్ చేద్దామా? లెస్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడానికి రియల్ ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం. ఇక్కడి నుండి సెక్షన్ కంటిన్యూ చేయొచ్చు, నేను ముందు ఇచ్చిన లాంగ్ స్క్రిప్ట్ కంబైన్ చేయొచ్చు.